హాయ్ అండి. వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఈరోజు చికెన్ కర్రీ చేసుకోబోతున్నామండి. కేజీ చికెన్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మంచి గ్రేవీ వచ్చి కర్రీ అనేది గ్రేవీ ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ ఉంటుందండి. అందుకని చిక్కటి గ్రేవీతో మనం టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు మనం నేర్చుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, నాన్లో కానీ ఎనీ కాంబినేషన్ బిర్యానీలోకైనా సూపర్గా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా నేను 1 కేజీ చికెన్ని సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నందువల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది చికెన్లకి బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది అన్నమాట పీస్ అనేది. అందుకని బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ పాటు ఇలా కలుపుకొని 1 అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఫ్రీజర్ అంటే డీప్ ఫ్రీజ్ కాదండి, నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఒక 1 అవర్ పెట్టుకుంటే చక్కగా బాగా ఉప్పు కారం అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి పీస్ అనేది. చూడండి, దీన్ని పక్కన పెట్టేస్తాం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ పాటు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, ఒక 3 ఇలాచి, 1 టేబుల్ స్పూను మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది ధనియాలు వేగేటప్పుడు. ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి అనేది చికెన్ కర్రీలోకి. మనం డైరెక్ట్గా ధనియాల పొడి వేసే కాడికన్నా ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని, ఒక 7-8 జీడిపప్పులు, 2 మీడియం సైజ్ టమాటాలండి వేసుకొని బాగా టమాటాలు అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. టమాటా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టి టమాటా అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మనం మగ్గనివ్వాలన్నమాట. చూడండి, ఈ విధంగా టమాటా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిచ్చాం కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది చల్లారనియాలండి. చల్లారించిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ చికెన్ కర్రీకి ఇదేనండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రేవీ ఎక్కువ వస్తుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చికెన్ కర్రీ. చూడండి, వాటర్ లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి చికెన్ కర్రీస్కి, ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్కి అప్పుడే బాగుంటుంది. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, షాజీరా వేసుకోవాలండి 1 టేబుల్ స్పూను వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటో ఆనియన్ జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసుకోవాలి. పేస్ట్ని వేసుకొని పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. ఆల్రెడీ మనకి ఫ్రై అయిందే కదా, ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. కొంచెం ఒక 2-3 మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ని. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెట్టి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై అవనివ్వాలి. మూత పెట్టాలండి. మూత పెట్టి
ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెడితే మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలి మసాలా గ్రేవీ కూడా బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మనం ఏ కర్రీ చేసినా సరే గ్రేవీ అనేది బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది కర్రీకి వస్తుంది. అందుకని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుంటున్నామండి. మనం చికెన్లో ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ వేసింది కాబట్టి చూసి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కారం. ఇక్కడ నా కారం అనేది చాలా ఎక్కువ కారం ఉంది, స్పైసీగా ఉందండి. అందుకని నేను 2 టేబుల్ స్పూన్లే వేసుకున్నాను. చికెన్లో 1 టేబుల్ స్పూన్ వేసాను, దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసుకొని చికెన్ ఒక్కసారి వేసిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది మనం హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మనకి ఆ గ్రేవీ చికెన్ మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మనం బాగా ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు మనకు మగ్గనివ్వాలి. చికెన్ బాగా ఉడికి మనకి మసాలాలో చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ఈ ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా ఉంటుంది. చికెన్ అనేది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండి చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ధనియాలు, మిరియాలు, అవి లవంగా, దాల్చిన చెక్క, అవి ఆ పొడిని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. చికెన్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అండి. ఒకసారి మీరు చేసుకొని తినండి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంత ఎప్పుడు తిని ఉండరు ఈ టేస్ట్ అనేది. మీరు కొంచెం డిఫరెంట్గా చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా బాగా ఉడికిపోయింది చికెన్ అనేది, మెత్తగా ఉడికిపోయిందండి. చికెన్ బాగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి, సరిపోయింది. ఆల్రెడీ గ్రేవీ ఉంది కాబట్టి 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోయింది. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో అనేది ఒకసారి లాస్ట్లో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టి మనకి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. మా ఇంట్లో ఎప్పుడు చేసినా ఈ విధంగానే కర్రీ చేసుకుంటామండి. చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాము. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, లెగ్ పీస్ చక్కగా ఉడికిపోయింది. మీరు కూడా ఈ చికెన్ కర్రీని ఈ విధంగా ఎప్పుడు చేసినా ఈ చికెన్ కర్రీని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు తెచ్చుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాయి, చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై